జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం కిషన్రావుపేటలో యువకుడి హత్య సంచలనంగా మారింది. ఎస్సీ వర్గానికి చెందిన మల్లేష్ను నిన్న కత్తులతో పొడిచి చంపేశారు. అయితే మరో కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడని, అందుకే హత్య చేశారని మల్లేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా నిన్న యువతి ఇంటికి వెళ్లి గొడవ చేసిన మల్లేష్ ఆ తర్వాత శవమై కనిపించాడు. యువతి తండ్రి రాజారెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. చిన్న కుల కొనుక్కోతావు అన్నట్టుగా చులకన చూసి ఆ అమ్మాయిని కూడా ఏం చేసింది. ఇక అబ్బాయికి భయపడి అది కూడా తమ్ముని మీద ఊకే కేసులు పెట్టేది మా డాడీ. తర్వాత బెయిల్ మీద తీసుకొచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి మా డాడీ పెట్టి నాకు తెలియదు అని మాట్లాడుకున్నాడు. ఆమెకు కూడా ఇష్టం ఉండే అబ్బాయికి భయపడి ఇప్పుడు బయటకు ఎత్తలేదు. ఆ మెసేజ్లు అన్ని ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్ గుంజుకొని కొట్టిరానికి ఫోన్ చిన్న ఫోన్ పెట్టి నన్ను జేబులో చంపి అని ఫోన్లో మెసేజ్లు ఫోటోలు అన్ని ఉన్నాయి. ఆమెతో దిగినాయి. ఆ ఫోటోలు బయట పడతాయని ఫోన్ దొరకకుండా చేసిర్రు. చంపిన వాళ్ళు ఆడరెడ్డి గాడు కొట్టిర్రు. ఫోన్ కూడా తీసుకున్నారు. మాకు ఇప్పుడు ఫోన్ కూడా లేకుండా చేసిర్రు. సాక్ష్యాన్ని చూద్దామన్నాయి. అమ్మాయికి కూడా ఇష్టమే. అది బిడ్డతోడు మాట్లాడేది లేదు. మేము కేసులు కొట్టేసుకున్నాము. వాళ్ళకి మాకేం సంబంధం లేదు. ఇక ఇప్పుడు నా కొడుకుని నిన్న పట్టుకపోయి నా కొడుకుని పానం తీసిండ్రు. కత్తులతోటి పొడిచిండ్రా. మా కులంలో ఒక దళితునికి అన్యాయం జరిగింది. దళిత కుటుంబం నుంచి ఆయన పిల్లాడు ఏం చేసిండో ఏమో తెలియదు కానీ అగ్రవర్ణాల కులం నుంచి అబ్బాయిని చంపేయడం జరిగింది. ఈ సమస్యకు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. హెడ్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరే కానీ వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళని ఆదుకునే విధంగా మేము కోరుకుంటున్నాం. మా సంఘం తరఫు నుంచి మా అధ్యక్షుడే కానీ మా ఉపాధ్యక్షుడే కానీ వాళ్ళు రాలేనందు పరిస్థితుల్లో మేము మాట్లాడుతున్నాము. మృతునికును మరియు అక్యూజ్ ఎవరైతే ఉన్నారో A1 నైనాల రాజరెడ్డి కూతురికి గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు చనువుగా ఉండేవాళ్ళు. తర్వాత బ్రేకప్ అయిపోయింది. తర్వాత కూడా అమ్మాయిని వద్దనగానే ఇబ్బంది పెడుతున్నాడన్న ఉద్దేశంతో అమ్మాయి దరఖాస్తు చేస్తే మనం కేసులు చేసాం, రిమాండ్ చేసాం. రిమాండ్ నుంచి వచ్చినాక కూడా అతని ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో విసుగు చెందిన ఏదైతే అమ్మాయి తండ్రి నైనాల రాజరెడ్డి ఉన్నారో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నైనాల రాజరెడ్డి అతని తమ్ముడు రామరెడ్డి A2 మరియు హరీష్ A3 సహాయంతో నిన్న వెల్గటూరు శివారు ప్రాంతంలో కత్తితో దాడి చేసి